హలో గైస్, వెల్కమ్ టు నందు టాక్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి డే ఆఫ్ మై లైఫ్ ఇన్ మార్నింగ్ షిఫ్ట్. సో నేను మీకు ఈరోజు చూపించబోయేది వచ్చేసి నేను ఎలా ట్రావెల్ చేస్తాను గట్కేసర్ నుంచి ఆఫీస్ పేట్కి మార్నింగ్ షిఫ్ట్లో అనేది మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో రీచ్ టు గట్కేసర్ రైల్వే స్టేషన్ గైస్. ఇక్కడ నుంచి నాకు 6 o'clockకి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంటుంది, డెల్టా ఎక్స్ప్రెస్ అని. డైరెక్ట్ ఆఫీస్ పేట్లో దింపేస్తుంది నన్ను 7:10కి. యాక్చువల్లీ నా లాగిన్ వచ్చేసి 6:30 మార్నింగ్ అనమాట. సో క్యాబ్ ప్రొవైడ్ లేదా అవయ్యా అంటే యాక్చువల్లీ నా లొకేషన్ వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్, అవుటర్ రింగ్ రోడ్ దాటి ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఇక్కడ దాకా ప్రొవైడ్ చేయను అన్నారు క్యాబ్. సో అందుకే సెల్ఫ్ రావాల్సి వస్తుంది 6:30 కాబట్టి. సో నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని లేట్ అయినా సరే 7:30 8కి లాగిన్ చేస్తాను పర్మిషన్ తీసుకున్నాను. సో ట్రైన్ అయితే వచ్చేసింది. చాలామంది ఏమన్నారంటే ఎందుకు బ్రో నువ్వు ఉప్పల్కి రీలొకేట్ చేసుకోవచ్చు కదా, నీ లొకేషన్కి దగ్గర అవుతుందని అన్నారు. ఆల్రెడీ నేను అడిగాను భయ్యా. సో వాళ్ళు ఎట్లనో పంపించట్లేదని, నేను ఇక లేట్ లాగిన్స్ అయినా పర్లేదని ఒప్పుకున్నారు. సరే అని సెల్ఫ్ వస్తున్నా కదా, లేట్ లాగిన్ అయినా పర్లేదని ఒప్పుకున్నారని. సో నేను కూడా లేట్ వచ్చేసి లాగిన్ చేసేస్తున్నాను. సో నాట్ హౌస్ వచ్చేసి నేనే కవర్ చేసుకోవాలి, వాళ్ళకేం పోతుంది, వాళ్ళకి టైమింగ్స్ కోడ్స్ ఉంటాయి కాబట్టి. సో రీచ్ అయిపోయినాం భయ్యా ఇప్పుడైతే హఫీస్పేట్కి. టైం అయితే ఎగ్జాక్ట్ 9:04 సంథింగ్ అవుతుంది. 7కి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ 9 అవుతుంది. 2 hours డిలే చేసేసిండి ఇవాళ అయితే. రోజు ఇట్లనే లేట్ అయిపోతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వరకు. ఇక మా మేనేజర్ దొబ్బులు వేసుకుంటారు నన్ను రోజు. ఈరోజు వచ్చేసి వన్ ఆఫ్ అవర్ కొలీగ్స్ది లాస్ట్ డే. సో కేక్ కట్ చేపించేసి హ్యాపీగా గుడ్ బై చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చేసినాం. సో లాగౌట్ అయితే అయిపోయింది. రీచ్ టు హఫీస్పేట్ బ్యాక్ అగైన్. టైం వచ్చేసి 5:40 ఏమో అవుతుంది. సో 5:27కి రావాల్సిన ఎంఎంటీఎస్ 5:40 తర్వాత వచ్చేసింది. మార్నింగే లేట్ అనుకుంటే ఇప్పుడు కూడా లేటు. వాట్ ఇండియన్ రైల్వేస్. ఇంత చెప్పు Hi, Nandu Talks friend. Please follow and subscribe and like. మా ఫ్రెండ్ చెప్పింది ఎగ్జాక్ట్ చేసేసాను భయ్య. తొందరగా చెర్లపల్లికి అయితే వచ్చేసినాం. చెర్లపల్లిలో ట్రైన్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ఆపాడు వాడు. 7కి రావాల్సిన ట్రైన్ గట్కేసర్లోకి 7:30కి స్టార్ట్ చేశాడు చెర్లపల్లిలో. గట్కేసర్కి వచ్చేసరికి 8 అయిపోయింది, 8:10 సంథింగ్. సో మీకు టైం చూపిస్తుంది చూడండి, 8:10 అవుతుంది. సో మార్నింగ్ 2 hours లేటు, మళ్ళీ హఫీస్పేట్లో ట్రైన్ రావడం లేటు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రావడం లేటు. బాబా ఏం టైమింగ్ అసలు. ఇండియన్ రైల్వేస్ ఇంత ఫాస్ట్ ఉంటుందో నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఈ రోజుకి ఇంతే భయ్యా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఇవ్వాలి. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.